హాయ్ హలో హౌ ఆర్ యూ? ప్రియదర్శిని హీరోగా నటించిన మూవీ డార్లింగ్. యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటుల్లో నభా నటేష్ అలాగే ప్రియదర్శి మెయిన్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం డార్లింగ్. మరి ట్రైలర్తో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఈ వారం థియేటర్స్లో అలరించేందుకు వచ్చింది. సో అది ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చిత్రంలో ప్రామిసింగ్ అంశాల్లో ఫస్ట్ హాఫ్ అని చెప్పవచ్చు. స్టార్టింగ్ నుంచే మంచి కామెడీతో నరేషన్ సాగుతుంది. అలా ఫ్రీ ఇంటర్వెల్ వరకు కూడా నవ్వించే ఫన్ సీన్స్ అలాగే మంచి వన్ లైనర్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్లో రఘుబాబుపై ఒక ఎమోషనల్ సీన్ బాగుంది. అలాగే నటీనటుల పర్ఫార్మెన్స్లో మెయిన్ లీడ్ మాత్రం సాలిడ్ పెర్ఫార్మెన్స్ అని అందించాలని చెప్పాలి. సో డిఫరెంట్గా నభా నటేష్ ప్రియదర్శిల ఈ సినిమాకి వాళ్ళలోని ద బెస్ట్ని అందించారని చెప్పొచ్చు. నభా నటేష్ అయితే తన కెరీర్లోనే ఎక్కువ షేడ్స్లో మంచి నటనని ఈ చిత్రంలో కనబరిచింది. పలు రకాల హావభావాలు చాలా క్యూట్గా చేసేసింది. అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్లో కూడా ఆమె బాగా నటించింది. ఇంకా ప్రియదర్శి కోసం మనకి తెలిసిందే, చాలా చిత్రాల్లో తనదైన ఈజ్ పెర్ఫార్మెన్స్ని తాను కనబరిచాడు. అలాగే ఇందులో కూడా మంచి కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంటాడు. అలాగే సెకండ్ హాఫ్లో తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక వీరితో పాటు సినిమాలోని కొన్ని ఇంట్రెస్టింగ్ క్యామియోస్ కూడా ఉన్నాయి. ఆసియా బ్రహ్మానందం సర్ప్రైజ్ చేస్తాడు. యంగ్ నటి అనన్య నాగల్ల, మెగా డాటర్ నిహారిక, టాలెంటెడ్ నటుడు సుహాసులు మంచి పాత్రలో ఈ సినిమాలో నటించారు. ఇంకా వారితో పాటు మురళీధర్ గౌడ్, రఘుబాబు, సునీత మనోహర్ తదితరులు తన పాత్రల పరిధిలో మేరకు ఆకట్టుకుంటారు. సో ఒక డీసెంట్ అండ్ ఓకే అనిపించే ఫస్ట్ హాఫ్ తర్వాత అదే రీతిలో లేదా అంతకు మించే సాలిడ్ సెకండ్ హాఫ్ ఉంటే ఆ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. కానీ ఇది మాత్రం ఈ చిత్రంలో బాగా మిస్ అయిందని చెప్పొచ్చు. ఎగ్జైట్ చేయని ట్విస్టులు, పేలవగా సాగే స్క్రీన్ ప్లేతో పాటు చాలా వరకు సెకండ్ హాఫ్ అంతా చికాకు తెప్పించే విధంగా ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో మెయింటైన్ చేసిన ఫన్ ఎలిమెంట్స్ కూడా సెకండ్ హాఫ్లో పెద్దగా లేవు. ఒకవేళ ఉన్నా అవి ఖచ్చితంగా అన్ని వర్గాల ఆడియన్స్ని మెప్పించలేవు. ఇక వీటితో పాటు ఆల్రెడీ మనం అపరిచితుడు, చంద్రముఖి లాంటి సినిమాలు చూసేసాం. ఈ సినిమా కూడా ఆ కోవలోకి వచ్చి పరమ బోరింగ్ ట్రీట్ ఇస్తుంది. పాటుగా సినిమాలో సరైన ఎమోషన్స్ కూడా లేవు. ఇంకా నిహారిక పాత్ర అయితే సినిమాలో అస్సలు పొంతన లేకుండా కనిపిస్తుంది. ఆమె రోలు ఎలా వస్తుందో, ఆమెకే లీడ్ నటుల విషయం ఎలా తెలుస్తుందో అసలు లాజిక్ లేదు. ఇదే కాకుండా సెకండ్ హాఫ్లో చాలానే లాజిక్స్ దర్శకుడు బాగా మిస్ అయ్యాడు. వీటికి తోడు నభా నటేష్ పెర్ఫార్మెన్స్ కొంత మేరకు ఓకే అని ఒక టైంలో ఓ సెక్షన్ ఆడియన్స్కి చాలా బోర్ కొట్టించవచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ అంతా డిసప్పాయింటింగ్ అని అనిపిస్తుంది. పోనీ క్లైమాక్స్లో అయినా సినిమా ఏమన్నా ఎగ్జైట్మెంట్ తెస్తారా అంటే అది కూడా కనిపించదు. అలాగే సినిమా ఒక టైం తర్వాత సాగతీతగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. టెక్నికల్ టీంతో సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఇచ్చిన పాటలు తన మార్కులో లేవు. సో ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ మినహా తన వర్క్ డిసప్పాయింటింగ్ అనిగానే ఉంది. అలాగే రికార్డింగ్ కూడా ప్రామిసెస్గా లేవు. నరేష్ తమ దూరై సినిమాటోగ్రఫీ బాగుంది. ఏ రాగన్ ఎడిటింగ్, బోరింగ్ సీన్స్కి తగ్గించాల్సిన డైలాగు పర్వాలేదు. ఇంకా దర్శకుడు అశ్విన్ రామ్ విషయానికి వస్తే ఈ చిత్రానికి తన వర్క్ బీమ్లో యావరేజ్గానే ఉందని చెప్పాలి. ప్రియదర్శి లైన్ వరకు ఓకే, కానీ మిగతా సినిమా అంతా బోరింగు. ఆల్రెడీ మనం చూసినట్టుగానే అనిపిస్తుంది. పైగా నరేషన్ని చాలా వరకు సాగదీశాడు. కొన్ని చోట్ల కామెడీ ఓకే, కానీ మిగతా అంతా డిసప్పాయింటెడ్గా ఉంది. ఇంకా మొత్తంగా చూసినట్లయితే ఈ డార్లింగ్ మూవీలో మెయిన్ లీడ్ రోల్ ప్రియదర్శి అలాగే నభా నటేష్లు మాత్రం తమ పాత్రలో ఎర్రగొట్టేశారు అని చెప్పొచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్లో డీసెంట్ కామెడీ అక్కడక్కడ పర్వాలేదు అనిపిస్తే కొన్ని సీన్స్ ఈ చిత్రానికి ఓకే ఎంటర్టైనర్గా రేంజ్లో మార్చాయి. కానీ బోరింగ్ కొట్టించే సీన్స్కి కూడా ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఈ సినిమా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనర్గా అనిపించదు. వీటితో అయితే చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని సినిమాని చూడాలి. సో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మీకు ఎలా ఉందో ఈ మూవీ చూసి చెప్పండి. కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియో. థ్యాంక్ యూ.